నమస్కారం. వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. 9వ తేదీ శుక్రవారం నాటి వార్తలు విశ్లేషణలు ఏమున్నాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక వారు ఏమి రాశారు అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇసుక డోర్ డెలివరీ త్వరలో రీచ్ల నుంచి నేరుగా ఇంటికే సరఫరా అన్నది ఒక వార్తను వీళ్ళు ఇక్కడ రాశారు. కిలోమీటర్ల ప్రతిపాదన రవాణా ఛార్జీలు మరింత తగ్గనున్న ధర. భీమిలి అగనంపూడిలో ప్రస్తుతం ఉన్న నిల్వలను అయిపోయిన తరువాత డిపోలు ఎత్తివేత. శ్రీకాకుళం జిల్లాలో ఒక రిచ్ పూర్తిగా విశాఖ జిల్లా అవసరాలకు కేటాయించాలని అధికారులు ప్రతిపాదన. అంటే ఇక్కడ మొన్నటి వరకు ఇసుక రీచ్కు వెళ్ళి తెచ్చుకొని ఆ డబ్బులను క్యాలిక్యులేట్ చేసుకుని చెల్లించేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నేరుగా ఇంటి వద్దకే సరఫరా చేసేందుకు అధికారులు సన్నహిద్దం అవుతున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. అంటే వినియోగదారుడికి తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ ఒక ఇసుక మేట వేసినటువంటి బొమ్మను ఒకటి వేశారు, ఫోటో వేశారు. అలాగే దానికి సంబంధించి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, ఇసుక నేరుగా ఎవరైతే నిర్మాణం చేపడుతున్నారో ఆ నిర్మాణ ప్రాంతానికే తరలించే ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇది మేయర్ పీఠంపై గురి. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘన విజయంతో కూటమి నేతల్లో ఉత్సాహం. మేయర్పై అవిశ్వాసానికి రంగం సిద్ధం. 4 ఏళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టరాదన్న చట్టాన్ని సవరణ చేయాలని ప్రభుత్వ పెద్దల నిర్ణయం. వచ్చే మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం. మేయర్ మార్పు ఖాయమంటున్న టీడీపీ కార్పొరేటర్లు. త్వరలో వైసీపీ నుంచి మరో 15 మంది వరకు జంపు అన్నది ఇక్కడ వార్త సారాంశం. అంటే మొన్న జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అత్యధిక మెజార్టీగా గెలిచారు. 10కి 10 స్థానాలు కైవసం చేసుకుంటే అందులో 66 స్థానాలు వచ్చాయన్న విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేయర్ పీఠం కూడా మనం చేజిక్కించుకోవచ్చు అన్న ఆశాభావంలో కూటమి ప్రభుత్వం ఉంది. దానికి తగ్గట్టుగానే వీళ్ళు పాములు కదుపుతూ ఎలా అయినా మేయర్ పీఠాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వసించుకోవాలి అన్నది ఒక ఆలోచనతో ఉన్నది అన్నది ఈ వార్త వీళ్ళు రాశారు. ఇక మేయర్ ఫోటో ఒకటి వేస్తూ గొలగాని హరివెంకట కుమారి మేయర్ ఫోటో వేస్తూ జీవీఎంసీ కార్యాలయం ఫోటో, ఇక ఈ కుర్చీ ఖాళీగా ఒక ఫోటో వేశారు. ఈ కుర్చీ మీదకి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు అన్న సారాంశంలో ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో ఉత్సాహం నింపింది. 3.5 ఏళ్లలో స్టాండింగ్ కమిటీల్లో ఒక్కొక్కరికి కూడా ప్రాధాన్యత లేదన్న నిరుత్సాహంతో ఉన్నటువంటి నేతలు ఇప్పుడు కమిటీలో 10కి 10 స్థానాలు కైవసం చేసుకున్నారు. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే తదుపరి లక్ష్యంగా కూటమి నేతలు పాములు కదుపుతున్నారు. కౌన్సిల్లో పూర్తి స్థాయి మెజార్టీ సంపాదించడంతో మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు వీలుగా చట్ట సవరణ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈసారి జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జీవీఎంసీ అధికారుల్లో ప్రచారం జరుగుతోంది. చూశారు కదా, అంటే మొత్తం మీద ఎలాగైనా స్టాండింగ్ కమిటీ 10కి 10 ఎలా సంపాదించామో మేయర్ పీఠాన్ని కూడా అలాగే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సంపాదించాలి అన్నది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు అన్నది ఈ వార్త సారాంశంగా ఇక్కడ వీళ్ళు రాసుకొచ్చారు. పోరాడిన దక్కని ఫలితం. ఒలింపిక్స్ లో హిట్. ఎర్రాజీ జ్యోతికి 4వ స్థానం. సెమీస్ లో ఆశలు గల్లంతు అన్నది ఇక్కడ ఈ వార్త రాశారు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆమె ఆటలో ఎంత ప్రతిభ కనబర్చినప్పటికీ కూడా కేవలం 4వ స్థానానికే పరిమితం అయిపోయారు అన్నది ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్నాం అన్నది ఇక్కడ ఒక వార్తను వీళ్ళు రాశారు. పాఠశాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. యాజమాన్య కమిటీలు ఏర్పాటు. జిల్లాలో మొత్తం పాఠశాలలు 595. కోరం లేకపోవడంతో 9 చోట్ల వాయిదా వేశారు. అలాగే మిగిలిన 585 పాఠశాలలో 403 పాఠశాలలో కమిటీల ఏకగ్రీవం. 183 పాఠశాలలో ఎన్నికల నిర్వహణ. మెజార్టీ పాఠశాలలో కూటమి సానుభూతి పనులకే కమిటీ పగ్గాలు అన్నది ఇక్కడ వార్త ఒకటి వేశారు. సీతమ్మధారలో ఉన్నటువంటి ఒక స్కూల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి అధికారులు ఇలా ఉంది. తల్లిదండ్రులు అంటే ఇది కేవలం పేరెంట్స్ కమిటీ మాత్రమే ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులకే ఇక్కడ కమిటీలో ప్రాధాన్యత ఇస్తారు. ఎటువంటి రాజకీయ
జోక్యం ఏమీ ఉండదు యాక్చువల్ గా చెప్పుకోవాలంటే. కానీ ఇప్పుడున్న పరిస్థితులతో మా వాళ్ళు రావాలని సానుభూతి పరులు ఉంటారు కదా, ఇటు తెలుగుదేశం కానీ అటు వైసీపీకి కానీ చెందిన సానుభూతి పరులనే మాక్సిమం ఎన్నుకుంటారు అన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అయితే ప్రధానంగా మాత్రం చూసుకుంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి వారికి మాత్రమే, విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రమే అవకాశం కల్పించాలి. వాళ్ళు ఏ రాజకీయ నాయకులతో సంబంధం ఉండకూడదు అన్నది ఈ పాఠశాల ఎన్నికలు. అంటే పాఠశాల అభివృద్ధికి ఒక కమిటీ వేసుకున్నారు. పాఠశాల అభివృద్ధి చెందాలంటే ముందు వీళ్ళు చెప్పినటువంటి విషయాన్ని మనం గ్రహించి చేయాలి అన్నది ప్రభుత్వ ఆలోచనతో పాఠశాల ఎన్నికల కమిషన్ ప్రశాంతంగా అయ్యాయి అన్నది ఈ వార్త సారాంశం. ఇక పాస్పోర్ట్ స్పాట్లకు డిమాండ్ గతం వారం రోజులుగా లభ్యం, ప్రస్తుతం 20 రోజుల సమయం. ఇతర జిల్లాల నుంచి దరఖాస్తుల వెల్లువ. సాఫ్ట్వేర్ 2.0 వెర్షన్ అప్డేట్ నేపథ్యంలో ప్లాట్ల కేటాయింపు, వెరిఫికేషన్ ఆలస్యం. త్వరలో అరకులో పోస్టాఫీసులో పిఎస్కే అన్నది ఈ సారాంశం రాశారు. విశాఖపట్నంలో పాస్పోర్ట్ కార్యాలయంలో డిమాండ్ పెరగడంతో చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 20 రోజులు పట్టేస్తుంది పాస్పోర్ట్ వెరిఫికేషన్. గతంలో అయితే వారం రోజుల్లో కంప్లీట్ అయిపోయేది అని చెప్పి వీళ్ళు రాశారు. పాస్పోర్ట్ కు సంబంధించిన కార్యాలయం ఫోటో ఒకటి వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పాస్పోర్ట్ ఫోటో ఒకటి వేసి మొత్తం మీద రాశారు. పాస్పోర్ట్ ప్లాట్లకు మళ్లీ డిమాండ్ పెరిగింది. గత నెల రోజులుగా గాని ప్లాట్లు దొరకడం లేదని గుర్తించిన స్పెషల్ డ్రైవ్ చేసి వారం రోజుల్లోనే పాస్పోర్ట్ ప్లాట్ దొరికేలా చేశారు. అయితే ఇప్పుడు 15 రోజులు ఆగితే గాని ప్లాట్ లభించటం లేదు. విదేశాంగ పాస్పోర్ట్ జారీ ప్రక్రియకు సంబంధించి పాస్పోర్ట్ ను అప్డేట్ చేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం వెర్షన్ 2.0 అప్డేట్ చేస్తున్నారు. అంటే కొండవాళ్ళ ప్రాంతాలు ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పు మధురపాలెంలో సుమారు 25 ఎకరాల మేర చదును చేసిన కొండవాళ్ళు ప్రాంతం అన్నది ఇక్కడ వీళ్ళు రాసుకున్నారు. బాకూరు పాలెములో సుమారు 25 ఎకరాల మేర చదును చేసిన పెద్దలు, రైతుల ముసుగులో తతంగం, అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు అంటూ ఒక వార్తను వీళ్ళు రాసుకొచ్చారు. ఆనందపురం మండలం బాకూరుపాలెం కొండపై పెద్దల కన్ను పడింది. రైతుల ముసుగులో కొందరు నాయకులు 5 రోజులుగా కొండవాలు ప్రాంతంలో యంత్రాలను వినియోగించి చదును చేయడం స్థానికంగా కలకలం రేపింది. కొండవాలు ఆక్రమణలకు గురవుతుంది. ఆనందపురం మండలంలో ఉన్నటువంటి బాకూరుపాలెంలో జరిగింది అన్నది ఇక్కడ రాశారు. ఇంకా అలాగే వస్త్ర దుకాణంలో మందుల విక్రయం, డ్రగ్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి, మత్తు మందులతో పాటు అబార్షన్ కిట్లు స్వాధీనం అంటూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. వస్త్ర దుకాణం ముసుగులో మత్తు మందులు, అబార్షన్ కిట్లు విక్రయిస్తున్న వ్యవహారం నగర పరిధిలోని గోపాలపట్నం బాజీ జంక్షన్ లో వెలుగులోకి వచ్చింది. సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు గురువారం గోపాలపట్నం బాజీ జంక్షన్ వద్ద గల కేకే సిల్క్స్ వస్త్ర దుకాణంపై దాడి చేశారు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా కొన్ని మత్తు పదార్థాలు అమ్మినట్లు జరిగినటువంటి దాడుల్లో బయటపడ్డాయి అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. అక్కడ అధికారులు ఆ షాప్ లో ఉన్న ఫోటోని వీళ్ళు ఇక్కడ వేశారు. విశాఖపట్నం సాక్షి దినపత్రిక, సింహాద్రికి గ్రీన్ సిగ్నల్ అంటూ ఒక వార్తను రాశారు. మరో 5 రైళ్లు సర్వీసులను కూడా ఇచ్చేశారు. మరో 5 రైళ్లు సర్వీసులను కూడా. సాక్షి కథనానికి రైల్వే అధికారుల్లో కదలిక, దిగొచ్చిన దక్షిణ మధ్య రైల్వే, పునరుద్ధరించిన రైలు అంటూ రాశారు. ఇంకా పునరుద్ధరణ కానివి ఉన్నాయి. అంటే విశాఖ బెంగళూరు, విశాఖ కర్నూలు సిటీ స్పెషల్, విశాఖ రాజమండ్రి, ఈ 3 రైళ్లు ఇంకా పునరుద్ధరణ కాలేదు. ప్రస్తుతమైనటువంటి 5 ట్రైన్లు కూడా వివరాలు వీళ్ళు ఇక్కడ వేశారు. సింహాద్రి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్లే ట్రైను, అలాగే డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి గుంటూరు ఉదయం బయలుదేరే ట్రైను, రత్నాచల్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ఈ రైలు బండి కూడా, గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్, విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ రాత్రి బయలుదేరేది, విశాఖ మచిలీపట్నం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లని మళ్ళా యథావిధిగా పాత సమయాల్లోపే ఇది బయలుదేరేందుకు వీలుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రైల్వే అధికారుల్లో కదలిక వచ్చింది. సాక్షి దినపత్రిక వార్తతో వీళ్ళు కదిలారు అన్న సారాంశంగా సాక్షి దినపత్రిక రాసింది. ఇక్కడ రైలు ఫోటో ఒకటి వేస్తూ గ్రీన్ సిగ్నల్ చూపిస్తున్నారు. అది అన్నమాట. అంటే మొత్తానికి ఇక ప్రయాణికులు కొంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని సర్వీసులు మళ్ళా వచ్చాయి. 11 నుంచి సర్వీసులు పునరుద్ధరణ, అంటే ఎల్లుండి నుంచి ఈ సర్వీసులు పునరుద్ధరణ అవుతాయి, మంగళవారం నుంచి అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు.
పూర్ణ మార్కెట్ కు శ్రావణ కళ ఫొటోస్ చూశారు కదా. పండ్లు ఫలాలతో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ ఫోటోలు, ఎక్కువ శాతంలో మహిళలు వచ్చి కొన్నటువంటి ఫోటోని ఇక్కడ వీళ్ళు వేశారు. పూర్ణ మార్కెట్ లో శ్రావణ శుక్రవారం పూజ కోసం సామాగ్రులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అంటూ ఒక వార్త రాశారు. ఇది సాక్షి ఫోటోగ్రాఫర్ విశాఖపట్నం ఆయన తీసిన ఫోటో అన్నమాట. నగరంలో శ్రావణ శోభ సంతరించుకుంది. తొలి శుక్రవారం పూజలకు మహిళలు సిద్ధమయ్యారు. షాపింగ్ మాల్, మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు, బంగార దుకాణాలు కలకలలాడాయి. ముఖ్యంగా పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు నగర వాసులు భారీగా క్యూ కట్టారు. దీంతో ఇసకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది పూర్ణ మార్కెట్. అంటే శ్రావణ శుక్రవారం అంటే మహిళలకు చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజు పూజలు చేయడం ఆనవాయితీగా గత కొన్నేళ్లగా వస్తున్నటువంటిది. శ్రావణ శుక్రవారం నాడు పూజ చేస్తే మంచి జరుగుతుంది. అందుకు భాగంగానే నిన్న లక్షవారం నాడు పూర్ణ మార్కెట్ వెళ్లి ఇవన్నీ కొనుక్కొని పూజా సామాగ్రిలు తెచ్చారు అన్నది ఇక్కడ వార్త. వయోవృద్ధులకు ప్రత్యేక క్యూ లైను. ఆసుపత్రి, ఆలయాల్లో వయోవృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎం హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఒక వినూత్నమైనటువంటి ఆదేశం జారీ చేశారు. అంటే ఈ వయోవృద్ధులు ఆసుపత్రికి వెళ్ళినా, దేవాలయాలకు వెళ్ళినా గంటలు తరబడి నిలబడి వాళ్ళ ఆరోగ్య సమస్యలు తలెత్తడం నేపథ్యంలో కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో వయోవృద్ధులు ఇప్పుడు వేగంగా వెళ్ళి హాస్పిటల్లో అధిక ప్రాధాన్యత వయోవృద్ధులకు ఇస్తూ వాళ్ళ ఓపీకి వెళ్ళిన వెంటనే వాళ్ళకి చూడాల్సిన కార్యక్రమం అంతా తొందరగా చేయండి అన్నది కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటు దేవాలయాల్లో, ఆసుపత్రుల్లో వయోవృద్ధులకు కొంత ఉపశమనం కలిగిందనే చెప్పాలి. ఎక్కువ సమయం కేటాయించకుండా వాళ్ళ ప్రక్రియ వాళ్ళు వేగవంతం చేసుకునే విధంగా కలెక్టర్ ఆదేశాలతో వీళ్ళకి మేలు జరిగింది. ఇక నైపుణ్యతతోనే వృత్తిలో రాణింపు అంటూ ఒక వార్తను రాశారు. కాలానుగుణంగా ఇవన్నీ జరుగుతున్నాయి అన్నది గెస్ట్ హౌస్ ను ప్రారంభించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ స్వామియాజులు అన్నది ఇక్కడ వీళ్ళు వార్తను రాశారు. కాలానుగుణంగా చట్టాలు మారుతున్నాయని, ఈ మార్పులు నిరంతరం గమనిస్తూ దృశ్యం చేసినప్పటికీ న్యాయవాది వృత్తిలో రాణించాలని రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ స్వామియాజులు అన్నారు. నిన్న స్వామియాజులు ఇక్కడ సభవరం వచ్చి ఆయన ఈ సందర్భంగా అక్కడ ఒకటి ప్రారంభించిన సందర్భంగా లాయర్లను ఉద్దేశించి మాట్లాడిన మాటలు కూడా వీళ్ళు ఇక్కడ వేశారు. ఇక ఎస్ఎంసి ఎన్నికల్లో రాజకీయ జోక్యం. పాఠశాలలో తిష్ట వేసిన టీడీపీ నాయకులు, ప్రత్యేక పాత్రలో అధికారులు, పోలీసులు. పైనాపిల్ కాలనీ ఎంపీపీ పాఠశాలలో ప్రజాప్రతినిధుల బ్యానర్ తో నూతన కమిటీ. ఒక ఫోటో ఇక్కడ వేశారు. ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువ అవుతుంది అని. ఇక చంద్రంపాలెం హై స్కూల్లో హెచ్ఎం ఛాంబర్ లోనే తిష్ట వేసిన టీడీపీ నాయకులు అన్నది ఇక్కడ ఈ వార్త సారాంశంగా రాశారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు పాఠశాల కమిటీల్లో తల్లిదండ్రులు మాత్రమే ఉండాలి, ఇతరులు ఉండడానికి వీలు లేదు. అంటే రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు ఉండడానికి వీలు లేదు అన్నది మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ సాక్షి దినపత్రిక మాత్రం కొన్ని పాఠశాలలో తెలుగుదేశం వాళ్ళు కొంత అలజడి చేశారు అన్న వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. వీళ్ళు నేరుగా పాఠశాలకు వెళ్ళి ఎలా అయినా కమిటీల్లో మనం స్థానం దక్కించుకోవాలి అన్నది వీళ్ళ ఆలోచనగా ఉన్నట్లు సాక్షి దినపత్రిక రాసింది. శిశువుల కిడ్నాప్ వ్యవహారంపై కలెక్టర్కు సిపి లేఖ. కమిషనరేట్ పరిధిలోని నవజాత శిశువు సంరక్షణ, ప్రసూతి కేంద్రాల వద్ద ముందస్తు భద్రత చర్యలపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి గురువారం కలెక్టర్ మహేంద్ర ప్రసాద్ కు లేఖ రాసి అందించారు. ఇటీవల కొన్ని చోట్ల నవజాత శిశువుల కిడ్నాప్, మార్పిడిలు జరిగిన నేపథ్యంలో వాటిని పూర్తిగా నిరోధించడానికి పలు సిఫార్సులు చేశారు. అంటే ఇటీవల శిశువులు కిడ్నాప్ అవుతున్న నేపథ్యంలో దీనిపైన చర్యలు తీసుకోవాలి, అంటే కొంచెం మెరుగైన చర్యలు అవసరం అని పోలీస్ కమిషనర్ కలెక్టర్ లేఖ రాసిన సారాంశాన్ని వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. కలెక్టర్ ను కలిసిన జీవీఎంసీ అదనపు కమిషనర్. కలెక్టర్ పుష్పగుచ్చం అందిస్తున్న జీవీఎంసీ అదనపు కమిషనర్ డివి రమణమూర్తి. గతంలో ఈయన వైజాగ్ లో పనిచేసేవారు. మరలా ఇప్పుడు వైజాగ్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి అదనపు కమిషనర్ గా వచ్చారు. అయితే ఏ అధికారి వచ్చినా జిల్లా మ్యాజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ కు కలవడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈయన వెళ్లి నిన్న కలెక్టర్ కలిసి పుష్పగుచ్చాన్ని అందించి తమ విధులు ఎట్లా చేయాలా అన్నది వాళ్ళిద్దరి మధ్యన చిన్న సంభాషణ జరిగింది. అది ఒక ఫోటోగా వేసుకొచ్చారు. సముద్రములో మునిగిన బోటు, మరమ్మతులకు గురైన ఇంజిన్, సురక్షితంగా చేరుకున్న మత్స్యకారులు.
బోటు యజమానికి 20 లక్షల నష్టం. ఒడ్డుకు చేరిన మత్స్యకారులతో మాట్లాడుతున్న మత్స్యశాఖ జేడి విజయ్. సముద్రంలో మునిగిపోయిన మరబోటు అంటూ ఇక్కడ వీళ్ళు రాశారు. నిన్న సముద్రం ఆర్కే బీచ్ దగ్గర జరిగినటువంటి సంఘటనని వీళ్ళు ఇక్కడ వార్తగా రాసుకొచ్చారు. రౌడీ షీటర్లకు నగరంలో చోటు లేదు. పోలీస్ కమిషనర్ శంఖభక్త బాగ్చి. సమావేశంలో మాట్లాడుతున్న నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి. యాక్టివ్ గా ఉన్న రౌడీ షీటర్లు ఎవరు నగరంలో ఉండకూడదని నగర పోలీస్ కమిషనర్ శంఖభక్త బాగ్చి పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం పోలీస్ కమిషనరేట్ లో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు రౌడీల పట్ల. ఇలా మనం ఉదాసీనతతో వ్యవహరిస్తే రౌడీ రాజ్యం ఏలుతుంది. ఎంతో ప్రశాంతత ఉన్నటువంటి వైజాగ్ లో ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు అన్నది ఈయనకు వచ్చిన ఆలోచనతో ఈయన ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విశాఖపట్నం ఈనాడు జిల్లా ఎడిషన్ లో ఏం రాశారా అన్నది ఒకసారి చూసుకుందాం. విశాఖ పర్యటనలో నావికా దళపతి చర్చిస్తున్నటువంటి నావికా దళపతితో భారత నావికా దళపతి అధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, తూర్పు నావికా దళ అధిపతి రాజేష్ పంఘకర్ తో చర్చిస్తున్నటువంటి ఓ ఫోటోని ఇక్కడ వీళ్ళు వేశారు. భారత నావికా దళాధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి విశాఖలోని తూర్పు నావికా దళం పరిధిలో కొనసాగుతున్న వివిధ నేషనల్ ప్రాజెక్టులపై ఆరా తీసేందుకు విశాఖ చేరుకున్నారని గురువారం నేవీ వర్గాలు తెలిపాయి. ఆయన 2 రోజుల పర్యటన నిమిత్తం 7వ నేషనల్ ఎయిర్పోర్ట్ తో చేరుకోగా తూర్పు నావికాదళం అధిపతి వైఎస్ అడ్మిరల్ రాజేష్ సాదర స్వాగతం పలికారు. అంటే వైఎస్ అడ్మిరల్ విశాఖలో పర్యటన చేస్తుంటే దానికి సంబంధించిన ఫోటో వేస్తూ ఏమిటా అన్నది రాశారు. ఇక శ్రావణ సందడి నిన్న మనం లక్షవారం, ఈ రోజు శుక్రవారం కావున అందరూ ఆడవారు వెళ్లి పూజా సామాగ్రులు కొనుక్కుండే ఒక ఫోటో ఇక్కడ వేశారు. అక్రమార్కుల్లో వణుకు. ఈనాడు ఒక వార్తను రాశారు. బెదిరించి మాయ చేసి పేదల భూములు కొట్టేసి అక్రమాలకు ఇది చేదైన వార్త. కూటమి ప్రభుత్వం తాజా నిర్ణయంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. విశాఖ జిల్లా పరిధిలో కొందరు వైకాపా పెద్దలు పేదల నుంచి 22A నివేదిత జాబితాలోని ఎనలిస్ట్ భూములను లాక్కుని ఒప్పంద పత్రాలను రాయించుకుని గుప్పెట్లో పెట్టుకున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఎక్కడ ఎలా అన్నది మండలం రైతు ఫ్రీహోల్డ్ భూములు ఆనందపురంలో 292 మంది రైతులు, పద్మనాభంలో 103 మంది రైతులు, భీమిల్లో 14, పెందుర్తిలో 13 వాళ్ళు ఫ్రీహోల్డ్ భూములు ఎకరాలు ఎన్నెన్ని తీసుకున్నారా అన్నది ఒక డినామినేషన్ తో పాటు వార్త రాశారు. ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ పై ప్రభుత్వం దృష్టి, పూర్తి పరిశీలనకు రంగం సిద్ధం అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. 403 పాఠశాలల్లో ఏకగ్రీవ ఎన్నికలు. కోరం లేక 9 పాఠశాలలో వాయిదా. నిన్న ఎన్నికలు జరిగాయి కదా, దానికి సంబంధించి ఈ వార్త. ఇక ఎర్రమట్టి దిబ్బల్లో జిఎస్ఐ సర్వే చేస్తున్న జిఎస్ఐ ఉద్యోగులు. భీమిలి మండలం పరిధిలోని ఎర్రమట్టి దిబ్బల్లో బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చురుగ్గా సర్వే సాగుతుంది. ఆర్డీఓ హుస్సేన్ సాహిబ్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఇందుకు సహకరిస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ ముగియనున్నది. ఎర్రమట్టి దెబ్బలపై ఇటీవల వార్తలు రావడం, ఎర్రమట్టి దెబ్బలు నశించిపోతున్నాయని చెప్పడం, హరించుకుపోతున్నాయి, అలా చదును చేస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఆర్డీఓ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతున్నట్టు మొత్తం మీద రాసుకొచ్చారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఏమి రాశారా అని తెలుసుకుందాం. ఆంధ్రప్రభ బ్యానర్ ఐటమ్ గా ఆధారాలతో వైజాగ్ ఫైల్స్. ఉత్తరాంధ్రలో భయపెట్టి 2 లక్షల గజాలు సొంతం, 5 ఏళ్లలో అద్భుతమైన రాజధాని నిర్మిస్తాం అంటూ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నిన్న చెప్పారు. నిన్న తన క్యాంపు కార్యాలయం ఎంఈపీ కాలనీలో విలేకరుల సమావేశంలో ఆయన ఏమేమి మాట్లాడారా అన్నది రాసుకుంటూ దాంట్లో వైజాగ్ నుంచి చెప్తూ తన నియోజకవర్గం భీమిలి గురించి కూడా చెప్తూ ఓవరాల్ గా రాష్ట్రంలో ఏం జరిగింది అన్నది ఆయన చెప్పిన వార్తని వీళ్ళు ఇక్కడ రాశారు. ఇక సింహగిరికి శ్రావణ శోభ. ఇక్కడ ఉన్నటువంటి సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవాలయం ఎంత చక్కగా అలంకరించారో అన్నది ఈ ఫోటో ఇక్కడ వేశారు. సముద్రంలో బోటు ప్రమాదం. అలల ఉద్రిక్తతో ప్రతికూల రాళ్ల మధ్యన ఇరుక్కుపోయిన ప్రాణాలతో బయటపడ్డ 5 మత్స్యకారులు, నష్టపోయిన లబోదిబోమంటున్నారు యజమానులు అన్నది ఇక్కడ వార్తగా వీళ్ళు రాశారు. ఇక పోస్టింగ్ కు పోటీ. విశాఖ జిల్లాకే తహసీల్దార్ల మొగ్గు. పోటీలో అనకాపల్లి, అల్లూరు జిల్లా తహసీల్దార్లు. ఇప్పటికే కలెక్టర్ ను కలిసిన 13 మంది ఆశావాహులు. ముగిసిన ప్రక్రియతో మిగిలిన ప్రాంతాలలో 2 మాత్రమే ఖాళీ అన్నది ఇక్కడ వీళ్ళు రాశారు.
ఇక ఆదివాసుల అరణ్య రోదన. ఎప్పుడు ఆదివాసీలకు ప్రతి సంవత్సరం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, నిత్యం అక్కడ ఉంటుంది. ఆది నుంచి అదే వేదన అంటూ ఒక వార్త వీళ్ళు రాశారు. 7 నెలలుగా నో కౌన్సిల్, అంటే 7 నెలలు జరుగుతున్న కౌన్సిల్ జరగలేదు అన్నది ఇక్కడ సారాంశంగా వీళ్ళు రాశారు. నాడు సార్వత్రిక, నేడు ఎమ్మెల్సీ కోడ్. జనవరి 9న గ్రేటర్ చివరి సమావేశం జరిగింది. నాటి నుంచి కీలక నిర్ణయాలు పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 7 నెలలుగా చాలా ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి. స్టాండింగ్ కౌన్సిల్ కు 200 అంశాలతో కూడినటువంటి పత్రాలు, కుప్పలు తెప్పలుగా ఫైల్స్. సెప్టెంబర్ 2వ వారం వరకు సమావేశాలు నిల్లే. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాయిదా పడుతున్నాయి. గత 7 నెలలుగా ఒక్క సమావేశం కూడా అవ్వలేదు అన్నది ఇక్కడ ఒక ఫోటో వేశారు. మేయరు కూర్చొని చెప్తున్నటువంటి ఒక ఫోటోతో కౌన్సిలర్లు అందరూ కూర్చున్నారు. ఈ రోజు వార్తలు విశ్లేషణ కార్యక్రమం తిరిగి రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.